అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దర్శనం కోసమై ఇక్కడికి రావడం జరిగింది. కావున భద్రకాళి అమ్మ దర్శనమును గావించి సకల శుభములను పొందండి. అమ్మవారి విశిష్టత, అమ్మవారి యొక్క మహిమలను గురించి తెలుసుకుందాం పదండి. ఓం శ్రీ భద్రకాళి దేవియే నమః. అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా యాత్ర ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మన తెలంగాణలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కొన్ని ఆలయాలకు వాటి నిర్మాణ శైలితో ప్రత్యేకతను సంపాదించుకుంటే, మరికొన్ని ఆలయాలు అక్కడ కొలువై ఉన్న దేవతల మహిమలతో భక్తుల మనసులలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలలో ఒకటి వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు ఆలయం. వరంగల్ నగరానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా దర్శించవలసిన పుణ్యక్షేత్రాలలో భద్రకాళి అమ్మవారు ఆలయం కూడా ఒకటి. కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో ఒకవైపు ఆలయం, మరొక వైపు అందమైన భద్రకాళి చెరువు, చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు అక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈరోజు మనం మన యాత్రలో శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనముతో పాటుగా ఈ ఆలయమునకు సంబంధించిన చరిత్ర, ఆలయ విశిష్టతను, అమ్మవారి రూపాన్ని, మరి ఈ క్షేత్రంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను, అలాగే ఆలయం చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలు కూడా మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మరి ఆలస్యం కాకుండా జై భద్రకాళి అమ్మవారికి జై అంటూ యాత్రను ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం భద్రకాళి అమ్మవారు ఆలయానికి చేరుకున్నాం. దూరం నుంచి మనకు ఆలయం ఉన్న కొండ ప్రాంతం కనిపిస్తుంది. వరంగల్ నగరానికి ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్న ప్రదేశానికి చేరుకున్న తరువాత వాతావరణంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. ఆలయం వెళ్లే మార్గంలో భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటారు, మరికొందరు స్నేహితులతో వస్తారు, మరికొందరు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో అమ్మవారికి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మవారి శక్తి స్వరూపిణిగా భావిస్తారు. భద్రకాళి అమ్మవారు కూడా అటువంటి శక్తి స్వరూపమే. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న ప్రతి భక్తుడి మనసులో ఒకే ఒక కోరిక, అమ్మవారి ఆశీస్సులు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని. అందుకే సంవత్సరాలుగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అదిగో మనం ఇప్పుడు చూస్తున్నది భద్రకాళి అమ్మవారు ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నాం. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారి గమనిస్తే ప్రశాంతతతో పాటుగా ఆధ్యాత్మిక భావన కూడా కలుగుతుంది. ఆలయ ప్రాంగణం భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి ఉండటం కనిపిస్తుంది. మన దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం మనస్ఫూర్తిగా ఆస్వాదించడం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతి. కొంతసేపు మనం ఈ రోజువారి జీవితంలో ఆలోచనలను పక్కన పెట్టి అమ్మవారిని స్మరించుకుంటూ మనలో ప్రశాంతత పెంచుకొని ఆలయంలో అడుగు పెట్టడం వలన మనకు ఒక మంచి అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆలయానికి చరిత్రకంగా కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. చరిత్ర ఆధారాలు మరియు తెలంగాణ పర్యాటక సమాచార ప్రకారంగా ఈ ఆలయం ప్రాచీన కాలానికి చెందిందిగా భావింపబడుతుంది. ఈ ఆలయాన్ని సాధారణంగా చాణక్యుల కాలంలో అనుసంధానిస్తున్నారు. ఈ తరువాత కాలం నాడున కాకతీయ రాజులు కూడా భద్రకాళి అమ్మవారును తమ ఆరాధ్య దేవతగా భావించినట్లు చరిత్ర సాంప్రదాయాలు చెబుతున్నాయి. అదే ప్రకారంగా వరంగల్ ప్రాంతానికి చరిత్రలో భద్రకాళి అమ్మవారు క్షేత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి కొంత తెలుసుకుందాం. వరంగల్ అంటేనే మనకు ముందు గుర్తుకు వచ్చేది కాకతీయ వైభవం.
కాకతీయ రాజధాని ప్రాంతంగా వరంగల్ చరిత్ర ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది. కాకతీయ కాలంలో ఎన్నో దేవాలయాలను నిర్మించబడ్డాయి. అద్భుతమైన శిల్పకళ, రాతి నిర్మాణము, దేవాలయ వైభవము ఇవన్నీ మన కాకతీయ కళా నైపుణ్యాన్ని గుర్తు తెస్తాయి. భద్రకాళి ఆలయం కూడా ఈ ప్రాంతంలో ముఖ్యమైన చరిత్ర, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపబడి ఉన్నది. తెలంగాణ పర్యాటక శాఖ సమాచార ప్రకారంగా ఈ ఆలయం సుమారు క్రీస్తు శకం 625 ప్రాంతానికి చెందినదిగా పేర్కొనబడుతుంది. చాణుక్యరాజు 2వ కులశేషి కాలములో ఈ ఆలయానికి చరిత్రను అనుసంధానించినట్లుగా సమాచారం ఉన్నది. తరువాత ఈ ప్రాంతానికి కాకతీయ ప్రభావం పెరగడం ద్వారా భద్రకాళి అమ్మవారి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత లభించింది. కాకతీయులు అమ్మవారిని తన కులదైవముగా ఆరాధించారని సాంప్రదాయం చెబుతుంది. అందుకే వరంగల్ చరిత్రను మాట్లాడేటప్పుడు భద్రకాళి అమ్మవారిని క్షేత్రాన్ని కూడా ప్రస్తావించకుండా ఉండలేం. ఒకవైపు చరిత్ర, మరొక వైపు భక్తి, ఇవి రెండింటిని కలిసి చూపించే క్షేత్రమే ఈ భద్రకాళి ఆలయం. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను చూడవచ్చు. ప్రతి ఒక్కరి యాత్ర ఒక కారణం ఉన్నది. ఎవరో అమ్మవారిని మొక్కులను చెల్లించడానికి వస్తారు, మరొకరు కుటుంబంతో కలిసి దర్శించుకుంటారు, మరొకరు తమ జీవితంలో ఉన్న కొత్త పనులను ప్రారంభించడం కోసం అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటారు. కానీ అందరి మనసులో ఉండేది ఒకటే, అమ్మవారి కృప. మన జీవితంలో ఎంత సంపాదన ఉన్నా మనసుకు ప్రశాంతత లేకపోతే ఆనందం ఉండదు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొంత సమయం మన కోసం సమయం కేటాయించుకోవాలి. ఫోన్ పక్కన పెట్టాలి, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, దేవుని స్మరించాలి. ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో కూడా భక్తులు ఇదే ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఇప్పుడు మన యాత్ర చివరి దశకు వచ్చింది. యాత్రలో అమ్మవారు ఒక్కసారి మనను మనస్ఫూర్తిగా దర్శించుకుందాం. భద్రకాళి అమ్మవారు మన ఆనందాన్ని కాపాడని, అదేవిధంగా మా కుటుంబమునకు సకల సంతోషాలను ఇవ్వమని, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కష్టములలో ఉన్న వారికి ధైర్యమును ఇవ్వమని, మనస్సులో మంచి ఆలోచనను కలిగించమని, మన జీవితంలో సరి అయిన మార్గమును నడిపించే శక్తిని ఇవ్వని అమ్మవారును ప్రార్థిద్దాం. ఈరోజు మనం చూసిన క్షేత్రాలలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ చరిత్రకు ఒక ముఖ్యమైన భాగం. ఇది మన సంస్కృతికి ప్రతీక, భక్తి. ఇది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రము మరియు వరంగల్ నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఇది ఈరోజు మనం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఇంకా ఎన్నో విషయాలు అమ్మవారి చరిత్రలో ఇంకా ఉంటాయి, కానీ మనకు తెలిసినంత వరకే మనము చెప్పుకుందాం. మరి ఈ యాత్రలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత తెలుసుకున్న మీకు నచ్చినట్లయితే ఒక నా యాత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కుటుంబ సభ్యులకు మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం ఇంకా ఎన్నో మీకు విశేషమైనటువంటి యాత్రలను చూపిస్తూనే ఉంటాను. కాబట్టి మీ అనుభవాలను కామెంట్ ద్వారా మాకు పంచుకోండి. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుందాం. జై మాతా, జై జై మాతా. భద్రకాళి అమ్మవారికి జై.